హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా ఛానల్. ఈరోజు నేను మటన్ కర్రీ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్: ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి, గరం మసాలా. గరం మసాలా అంటే దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ, అనాస పువ్వు, సాజీరా, ఇవన్నీ కలిపి మిక్సీకి వేసుకోవాలి. ఇలా కట్టెలపై అరేంజ్ చేసుకొని నేను మటన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. అందులో కారం, ఉప్పు, పసుపు, ఆయిల్ వేసి మ్యారినేట్ చేశాను. ఇలా కట్టెల పొయ్యి మీద పెట్టేసుకోవాలి. కొంచెం ఉడకనివ్వాలి మటన్ని. చూడండి, ఉడుకుతుందా మటన్? చూసురా, ఆయిల్ పైకి తేలుతుంది అంటే ఆ మసాలాలన్నీ ఉడికిపోయినాయి అన్నమాట. అయితే ఇప్పుడు కొంచెం కొబ్బరి పౌడర్, నువ్వుల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలన్నమాట. బాగా కలపాలండి, అది మసాలా అంతా మటన్కి పట్టాలి. ఇట్లా మటన్ ఉడుకుతుందండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. చింతపండు పులుసు ఇందులో పోసుకోవాలి మటన్లో. మటన్ ఉడుకుతుంది చూడండి, ఆల్మోస్ట్ అలా ఉడికిపోయింది వచ్చి మటన్ కర్రీ అయితే. అవన్నీ మటన్ ఉడికిపోయిందండి. ఒకసారి చెక్ చేసుకుందాం ఉడికిందా లేదా. వేడిగా ఉందా? గరం ఉన్నట్టుంది మటన్. ఉడికిందండి, ఉడికిపోయింది. చూసిన ఫ్రెండ్స్ ఎట్లా ఉడికినారో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.